కాలం కన్నీళ్లు పెట్టిస్తూ కదలిపోతూనే ఉన్నది. మా హృదయాలు గాయాలై మోయలేని భారమై తనువులు తల్లడిల్లిపోతున్నా మా ప్రాణ సమానుల ప్రాణాలు తీస్తూ పరుగెడుతూనే ఉన్నది. ఓ కనికరం లేని కాలమా, కన్నీటి బాధలు, కడుపు కోత వెతలు నీకర్థం కావు. మెండు రాజయ్య, విజయలక్ష్మి గార్ల చిన్న కుమారుడివైన నీవు మీడియా రంగంలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి నీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని కలిమిడి లోగిళ్లలో కనుల పంటవై ఎంతో మందికి జీవితాలను అందించి మరెంతో మందికి జీవన దారులను చూపించి అందరికీ ఆదర్శమై మాలో ఒకటిగా మాపై ప్రేమానురాగాలు కురిపించే నీవు లేవన్న నిజాన్ని నేను భరించలేకపోతున్నాను. నా ప్రాణమా, నా మనసులో నిండుకున్న నేస్తమా, మనం కలిసి ఉన్న రోజులు, నీతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కి బావురుమంటున్నది. నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి. ఏం చేయాలో తెలియదు. నా మదిని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాదు. ఏ గ్రహణం మాకు నిన్ను దూరం చేసిందో తిరిగి రాని తీరాలకు తరలి వెళ్ళి బాధతప్త హృదయాలకు మమ్మల్ని బందీగా చేసినావు. సంపూర్ణమైన చంద్రుడిలా ప్రకాశించిన పూర్ణచంద్రుడా, పక్షం రోజుల చంద్రుడిలా కరిగిపోయి మా అందరి జీవితాలలో చీకట్లను వెదజల్లి ఆ చీకట్లలో చీకటయ్యి కలిసిపోయావా మిత్రమా? నీవందించిన సహకారం, నీ మంచితనం, నీ మంచి గుణం, చిరునవ్వులను చిందించే అందమైన నీ ముఖార విందం, ఆడుతూ పాడుతూ మమ్మల్ని ఆనందింపజేసే నీ అడుగుల సవ్వడి అనుక్షణం మా కన్నుల ముందు కదలాడుతుంటే గుండె పగిలేలా దుఃఖం తన్నుకు వస్తున్నది. నా తనువుకు తెలియకుండానే కన్నీరు నా కనుల వెంట ఏరులై పారుతున్నది మిత్రమా. ఇక నీవు కనబడవన్న పచ్చి నిజాన్ని ఎలా భరించమంటావు, ఎలా తట్టుకోమంటావు? చందు అని ప్రేమగా పిలుచుకునే ఆ పేరు ఇక మాకు దూరమై మాయమై ఆవిరై అనంతలోకాలకు వెళ్ళి అంతర్ధానమైపోతుందని తెలిసి అల్లాడిపోతున్నది నా మనస్సు. ఎవరికి కష్టమొచ్చినా ముందుండే నీవు, ఎవరు పని చెప్పినా క్షణంలో చేసి పెట్టే నీ పనితనం, ఎవరు పిలిచినా స్పందించే నీ మంచి గుణం, నవ్వుతూ పలకరించే ఆ ఆప్యాయత ఇక మాకు అందని వరాలుగానే మిగిలిపోయాయి మిత్రమా, మిగిలిపోయాయి. కొడవటంచ దేవస్థానం వద్ద మా దగ్గరికి వచ్చి మమ్మల్ని హత్తుకొని బావా నువ్వంటే నాకు ప్రాణమంటూ, అక్క నేను మీ ఇంటికి వస్తానే అంటూ ఏడ్చిన తీరు మా గుండెలను ఇప్పుడు పిండి వేస్తున్నది. తమ్ముడు ఎప్పుడు వస్తావురా మా ఇంటికి అని మీ అక్క ఎదురు చూస్తున్నది. ఎప్పుడు వస్తావు చందు మా ఇంటికి? మరి ఎప్పుడు వస్తావు? నీవు లేని లోటు తెలుస్తున్నది. నీవు చేసే పనులన్నీ ఇంకా మిగిలి ఉన్నవి. అవధులు లేని నీ ప్రేమానురాగాలు పంచే అవసరం ఉన్నది. మా ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉంచుతావు. ఒక్కసారి వచ్చిపో చందు ప్లీజ్. నీవు లేక ఒంటరైన నీ తల్లి, నీ పిల్లలు, నీ సతీమణి కన్నుల్లో ఒత్తులేసుకొని నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి వచ్చిపో చందు, ఒక్కసారి వచ్చిపో ప్లీజ్. ఎంత పని చేతివిరా, నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా. పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా, ఒంటరిని చేసి నన్ను నా తోడు తీసుకపోతివిరా. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. నువ్వెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నీకు స్వర్గప్రాప్తి కలగాలని, నీ మనసుకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎల్లకాలం నీ యాదిలో అక్కలు బావలు, అన్నలు తమ్ముళ్ళు, వదినలు మరదళ్ళు, మామలు అత్తలు, కొడుకులు కోడళ్ళు మరియు స్నేహితులు బంధుమిత్రులు